థ్యాంక్స్ బాబు, మీ హెల్ప్ ఈ లైఫ్లో మర్చిపోలేము. అయ్యో మీరు పెద్దవారు. ప్రాబ్లం వస్తే కాలేజ్ని వదలకూడదు, ప్రాబ్లం వదిలించుకోవాలి. ఆల్ ద బెస్ట్. నీ వాచే యాక్చువల్ గా అయితే చచ్చిపోయింది, రాత్రంతా కూర్చుని బతికించా. థ్యాంక్ యూ. నిన్న మీ ఫైట్ ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను. 6 lakhs లైక్స్ వచ్చాయి తెలుసా. ఒక ఫారినర్ నన్ను అడిగింది, ఏం ఫైట్ ఇది, ఫున్ఫునా కరెక్టేనా అని. నేనేం చెప్పాను తెలుసా, గోలీ సోడా ఫైట్. అవును, ఇలా ఫైట్ చేసి ఇంటికెళ్తే మీ అమ్మగారు ఏమనరా? అమ్మగారు లేరు. ఏంటే లైన్ ఇస్తున్నావా? వేస్ట్. వీడు అసలు గోడలు అంటాడు. మేకలు కొట్టాలి గాని కేకులు తినిపించకూడదు. వీడు బౌన్సర్గా తప్ప బాయ్ ఫ్రెండ్గా పనికి రాడు. అసలు అమ్మాయిని చూడడు కూడా. దేశద్రోహి. అమ్మాయిని చూడకపోతే దేశద్రోహ? ఆ, ఒక అమ్మాయి ఇంట్లో ఊర మాస్గా అలా ఉన్న బయట క్లాసీగా ట్రెండీగా స్టైలిష్గా రెడీ అయి వస్తుంది. ఎందుకు? వై? క్యూ? అబ్బాయిలు చూడ్డానికి. ఇంకా ప్రోటీన్ షాంపూ, మల్టీవిటమిన్ కండిషనర్, హెయిర్ స్ప్రే, హెయిర్ జెల్, ఐబ్రోస్ కి థ్రెడ్డింగ్, ఐ లాషెస్ కి మస్కారా, లిప్స్టిక్, లిప్ గ్లాస్, పెయిన్ఫుల్ బ్లాక్ హెడ్ రిమూవల్, ఫౌండేషన్ ప్యాక్, ఫేస్ ప్యాక్, షోల్డర్ ప్యాక్, డెంటల్ ప్యాక్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, వ్యాక్సింగ్, ఇంకా ఎండలో సన్ స్క్రీన్, వానలో వాటర్ రెసిస్టెంట్. ఇన్ని ఎందుకు చేస్తాం? అబ్బాయిలు చూడ్డానికి. మనకి గాలి ఆడకపోయినా లోపల ఇరిటేషన్ గా ఉన్న స్కిన్ టైట్ జీన్స్ వేసుకునేది దేనికోసం? అబ్బాయిలు చూడ్డానికి. ఇలా అబ్బాయిలు అమ్మాయిలను చూడడం మానేస్తే కాస్మెటిక్స్ కి సేల్స్ ఉండదు, బ్యూటీ పార్లర్ లో బిజినెస్ ఉండదు, బట్టల షాప్ లో లేడీస్ కస్టమర్స్ రారు, ఫ్యాషన్ డిజైనర్స్ లో పస్తులు ఉంటారు, ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఉండదు, జీడిపి పడిపోతుంది, సెన్సెక్స్ సంకన అయిపోయి ఇండియాకి ఫ్యూచరే ఉండదు. ఇప్పుడు చెప్పవే, వీడు దేశద్రోహ కాదా? నాకు తెలిసి ఏ మగాడైతే 24 hours తన గర్ల్ ఫ్రెండ్ చేతిలో ఫోన్ పెట్టి ధైర్యంగా ఉంటాడో నా దృష్టిలో వాడే కరెక్ట్ అయిన మగాడు. వాడు లవర్ అయినా మొగుడైనా. ఎగ్జాంపుల్ వీడు. వస్తే ఫాదర్ ఫోను, బ్రదర్ ఫోను లేదా వెదర్ ఫోను. అందుకే వీడంటే నాకు ఇష్టం. 3 years నుండి ట్రై చేస్తున్నా, సరిగ్గా మొహం కూడా చూడలేదు. ఇంతలో వేరే సంబంధం చూశారు ఇంట్లో. ఇంకో 3 daysలో ఎంగేజ్మెంట్. ఆ తర్వాత ఏమో బయటికి రాలేను. అందుకే పబ్లో పార్టీ ఇస్తున్నాను, అందరూ రావాలి. ఓకే, ఇదిగో నువ్వు. ఇలా ముచ్చలా ఉండకూడదు, ఓపెన్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మా నాన్నగారు అన్నయ్య కూడా వస్తారు. నాన్న అన్నయ్య పబ్బక. శోభన గదిలో పూజారి కూర్చొని కానియండమ్మా కానియండమ్మా అంటే ఏం కానిస్తాం? అలా ఉంది మన బతుకు. ఏమైంది? గ్రాండ్ ఫాదర్లు వస్తే జరిగేది పార్టీ కాదు, సంతాప సభ అంటారు. చూడు ఎలా ఉన్నారు అందరూ. Se usedam hedotelo, wine whiskey or cocktail. Edo del chedam para inflolo. Let's get the party rocking, baby. Bussani pongindi, champagne sisa, kassuna lechindi, catwalk rosa. Hissani hipsoni, snake dance warasa. Let's get the party rocking, baby. అప్పర బంతుల గంతులు వేద్దాం, ఇద్దర కొంచెం ముందుకు పోతాం, రగ్గట్టులకు రిబ్బన్ కట్ చేద్దాం. బొంగర మల్లె గిర్రున తిరిగే భూమితో మనమే పోటీ పడదా, మనలో స్పీడ్ కి బ్రేకులు తీసేద్దాం.
से పుట్టేసేలా మనసే మైక్ సెట్ అయి మోగేసేలా మైండ్ లో మెమరీస్ గ్రైండ్ అయ్యేలా లెట్స్ గెట్ ద పార్టీ రాకింగ్ బేబీ అర్తికి ఎడ్జుల్లో నుంచున్నట్టు డెప్తుని ఎత్తుల్లో చూస్తున్నట్టు స్కై డైవ్ చేస్తున్న హాలో లెట్స్ గెట్ ద పార్టీ రాకింగ్ బేబీ నిన్నని చనిపే డస్టర్ లాగా రేపుకి నువ్వే పోస్టర్ లాగా ఏ నిమిషానికి బూస్టర్ వైపోరా వజ్రం కోసే లేజర్ లాగా గెలుపుకి నువ్వే టీజర్ లాగా వరసగా నువ్వే విన్నర్ వైపోరా Let's party all night. Right, let's party all night. Yo! Right, let's party all night. Right, let's party all night. కొత్తపల్లి కూతురారా నీ కుడికాలు ముందు మోపిరారా గుణవతి కులసతి రారా నువ్వు కోరుకున్న కోవెలకు రారా Non-stop DJ mix CD vector Full stop Any fast beat quattro Don't stop అంటూ స్టెప్ లేకుమెట్టు నెక్స్ట్ స్టాప్ హ్యాపీనెస్ లో అడుగే పెట్టు ఈ నిమిషానికి టాటూ లాగా సంతోషానికి మోటో లాగా ఉల్లాసానికి రూటే అయిపోయా మూన్లైట్ టాటా చెప్పేస్తున్న సన్లైట్ హెల్లో అంటూ ఉన్న పార్టీలోనే డ్యూటీ చేసేయా Let's party all night. Right, let's party all night. Yo! Right, let's party all night. Right, let's party all night. Yeah. సారీ అంకుల్ పెద్ద వాళ్ళు వస్తే ఏదో నీతులు చెప్తూ క్లాస్ పీక్తూ ఉంటారు పార్టీ అలా డల్ అవుతుందని మిమ్మల్ని తిట్టుకున్నా అంకుల్ చూడు తల్లి, ఆడపిల్లంటే ఒక బ్యాంక్ లాకర్ లాంటిది. దాంట్లో ఐశ్వర్యం దాచుకోవచ్చు, ఆనందాన్ని దాచుకోవచ్చు, అభిమానాన్ని దాచుకోవచ్చు, విలువల్ని దాచుకోవచ్చు, భావితరాల భవిష్యత్తుని దాచుకోవచ్చు. అలా దాచుకునే శక్తి తిరిగి భావితరాలకు అందించే అవకాశం ఒక్క ఆడపిల్లకే ఉందమ్మా. అంత గ్రేట్ అమ్మా మీరు. అలాంటి ఆడపిల్లకి ఏమీ కాకూడదని నీతులు చెప్తారమ్మా, అంతే. చలో అంకుల్, లెట్స్ హావ్ డిన్నర్. ఇక్కడ మనవన్నీ స్పెషల్ డిష్లమ్మా. సార్ వేడి వేడి బజ్జీ రెడీ. బజ్జీలా? ఇవి బజ్జీలు కావు, బాడీకి రీఛార్జ్లు. అంకుల్, ఇది చాలా ఓల్డ్, ట్రెండ్ మారింది. ట్రెండా? మీరు పిజ్జాలు బర్గర్లు తింటారు, బయటకొచ్చి కలకత్తా పానే వేసుకుంటారు. సూపర్ అంకుల్. పాష్ గా ఫ్యాషన్ షోకి రెడీ అవుతారు, బామ్మతోనే దిష్టి తీయించుకుంటారు. ఫారిన్ కార్లు కొంటారు, కొని దిష్టి పోవడానికి బానటికి నిమ్మకాయలే కడతారు, పెద్దమ్మ తల్లి గుడికి తీసుకెళ్లి పూజలు చేయిస్తారు. కానీ అంకుల్, మీకు కావాలంటే ఎక్కడైనా తినొచ్చు, రోడ్డు మీద ఎందుకు? చూడు తల్లి, ఇవి తింటే ఇలాంటి వాడు బతుకుతాడు, అవి తింటే వేరే దేశం వాడు బతుకుతాడు. మేక్ ఇన్ ఇండియా కాదమ్మా, మేకింగ్ ఇండియా. ఇవి తినాలి. తీసుకురా, తీసుకోండి బాబు. అంకుల్, ఫాదర్స్ అందరూ ఇలాగే ఉంటారా? ఈ రోజు రాష్ట్రంలోనే పేరు మోసిన రెండు బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ అని నిరూపించుకోవడానికి అతి చేరువలో ఉన్న ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశ్విత్ నారాయణ వర్మ గారి ఏకైక డాటర్
ఏకైక కుమారుడైన రాజేంద్ర వర్మకు జరుగుతున్న ఈ నిశ్చితార్థానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. నమస్తే, కంగ్రాచులేషన్స్. కానివ్వండి కానివ్వండి. మహేంద్ర వర్మ గారు, సార్. అశ్విత్ నారాయణ వర్మ గారి కూతుర్ని కోడలుగా చేసుకోవడం అంటే 100 అడుగులు పైకి పెరిగినట్టే. థ్యాంక్ యూ సార్. ఎందుకు చెప్తున్నానంటే, సుబ్రహ్మణ్యం గారు, అయ్యా, పిఎం గారు రాలేనందుకు సారీ చెప్తూ బెస్ట్ విషెస్ మెసేజ్ లో పంపారు. ఈ హడావిడంతా అయిన తర్వాత బియ్యంకుని తీసుకుని లంచ్కి రమ్మన్నారు. What's going on, man? It's freestyle official, dude. Yeah. It's just another fact of life for me, really. Drop of a hat, the drop of a rap, the drop of a beat. You might have listened to and thought was fact. At the drop, chop it up and make you feel the groove. Watch him chop it up and make you feel so rude. And watch him make you break it down. The music will just ooze. Music will just ooze. Excuse me, sir. Excuse me, sir. థ్యాంక్ యూ. పిఎం గారికి నా గురించి మీరే ఒక మాట చెప్పాలి. చూద్దాం. అంకుల్, Hmm? జస్ట్ ఎ మినిట్. సరే పద. చూసారా, అప్పుడే మామ అల్లుళ్ళు బిజినెస్ మొదలు పెట్టేశారు. మా వాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అంకుల్. సారీ టు సే దిస్ అంకుల్, బట్ జస్ట్ గాట్ ఇట్. ఎవడిచ్చాడు ఇది? నేనే చెప్పెట్టాను అంకుల్, పెళ్ళి కదా. ఇంకెవరికి తెలుసు? నో నో అంకుల్, జస్ట్ మీ అండ్ మై సెక్యూరిటీ. సూపర్.